ప్రభునందు ప్రియులారా, ప్రభునామమున మీకు వందనములు. ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము యాకోబు పత్రిక 1వ అధ్యాయం 13వ వచనము. దేవుడు కీడు విషయమై శోధింపబడనేరడు, ఆయన ఎవరిని శోధింపడు గనక ఎవడైనను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. గమనించండి ప్రియులారా, దేవుడు కీడు విషయమై శోధింపడు. మరి ఎందుకు శోధించును? అది మన మేలు కొరకే. శోధనను బట్టి దేవునిని నిందించవద్దు. ఆయన పరిశుద్ధుడు గనక శోధనకు అతీతుడు. కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 10వ అధ్యాయము 13వ వచనములో సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియో మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహింపగలిగినంత దానికంటే ఎక్కువగా ఆయన మిమ్మను శోధింపనీయడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకొని మార్గమును కలగజేయునని వ్రాయబడి ఉన్నది. గమనించండి ప్రియులారా, అయితే శోధన కలిగినప్పుడు నీవు ప్రార్థన చేయాలి. యోబు శోధనను సహించి ఆశీర్వదింపబడి ఉన్నాడు. కీర్తనల 119వ కీర్తన 50వ వచనములో, నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నదని వాక్యం సెలవిస్తోంది. అలాగనే యెషయా గ్రంథము 48వ అధ్యాయము 10వ వచనములో, నేను నిన్ను పుటము వేసితిని, వెండిని వేసినట్లు కాదు, ఇబ్బంది కొలిమిలో నిన్ను పరీక్షించితిని. కనుక ప్రియులారా, ఇట్లు శోధనను జయించిన వారు జీవకిరీటము పొందుదురని అర్థమగుచూ ఉన్నది. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.